మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ సిపిఐ మావోయిస్టు పార్టీ నంబాల కేశవరావు మృతి ఉదంతం తర్వాత ఒక్కసారిగా దండకారణ్యం వ్యాప్తంగా సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కీలకమైనటువంటి నేతలంతా కూడా ఒక్కొక్కరిగా మృత్యువాత పడడంతో అటు భద్రతా బలగాల్లో కూడా మరింత ఆత్మస్థైర్యం అయితే నిండుకుంటుందని చెప్పుకోవాలి. మరోవైపు సిపిఐ మావోయిస్ట్ పార్టీ క్యాడర్‌లో కూడా తీవ్రమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ గేట్‌వేగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కూడా సరిహద్దు ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున నిఘానైతే మరింత పటిష్టం చేస్తున్నారు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ చేయూత కార్యక్రమాన్ని చేపట్టి అటు సరెండర్ చేస్తున్నారు మావోయిస్టులను కూడా. ప్రస్తుతం ఈ రోజు కూడా గత కొద్దిసేపటి క్రితం 17 మంది సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, ఏసీఎం కమిటీ మెంబర్స్ కూడా ప్రస్తుతం లొంగుబాటు గురైనట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గత కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో వెల్లడించారు. మనకు అందుబాటులో ఎస్పీ రోహిత్ రాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే అటు ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా కావచ్చు, బస్తర్ వ్యాప్తంగా కూడా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చాలా తీవ్రతరం చేస్తున్నాయి సెక్యూరిటీ ఫోర్సెస్. సరిహద్దుల్లోకి మావోయిస్టులు కూడా చొచ్చుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కరగుట్టల ఆపరేషన్ తర్వాత పూర్తిగా చెల్లాచెదరయ్యాయి చాలా పిఎల్జీ యాక్షన్ టీమ్స్ కావచ్చు. సో తెలంగాణలోకి మావోయిస్టులు ఎంటర్ అయ్యే అవకాశం ఉందా? ఆపరేషన్ చేయూత కింద ఈ ఏడాది ఎంతమంది మావోయిస్టులను సరెండర్ చేశారు? సో మీరన్నట్టండి ఆపరేషన్ కర్రగుట్టలో అదేవిధంగా రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణ బార్డర్ ఏరియాస్లో జరుగుతున్నాయో మేము కూడా నిఘా వర్గాలు అదేవిధంగా డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెషల్ పార్టీ వీటన్నిటితోటి కూడా నిఘా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా మనకి ఇక్కడ సిఆర్పిఎఫ్ బెటాలియన్స్ ఏవైతున్నాయో వాళ్ళ కోఆర్డినేషన్ తోటి కూడా మన బార్డర్ ఏదైతున్నదో దాన్ని సేఫ్ గార్డ్ చేసుకుంటున్నాము. ఇంకొకటి మీరు అడిగింది ఆపరేషన్ చేయూత రిలేటెడ్. ఆపరేషన్ చేయూత అనేది మన కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. దీంట్లో ఏంటంటే మేజర్గా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడం, కమ్యూనిటీ పోలీసింగ్, అదేవిధంగా ఈ సరెండర్స్ని ఎంకరేజ్ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాం. దీంట్లో భాగంగా ఈ జనవరి మంత్లో మనం ఆత్మీయ సమ్మేళనం అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని అన్నిటిని బేస్ చేసుకొని కూడా ఇప్పటి వరకు 282 మెంబర్స్ వివిధ హోదాలలో డీవీసీఎం ర్యాంక్ అదేవిధంగా ఏసీఎం పార్టీ మెంబర్స్, మిలిషియా క్యాడర్ వీళ్ళందరూ కూడా 282 మెంబర్స్ ఇప్పటి వరకు ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సరెండర్ అవ్వడం జరిగింది. వీటికి ముఖ్య రీజన్స్ కూడా వన్ థింగ్ ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్. మనము ఇంటీరియర్ ఏరియాస్లో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము. రోడ్లు కానివ్వండి, స్కూల్స్, అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్, కమ్యూనిటీ పోలీసింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏవైతే రివార్డ్స్ ఉంటాయో వాళ్ళకు ఇమీడియట్లీ అందజేయడం. లైక్ ఏసీఎం ర్యాంక్కి ఒక 4 lakhs వితిన్ 1 week వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళకి ఆ చెక్స్ అందివ్వడంలా ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి సరెండర్ అవ్వడం జరుగుతుంది. ఇటీవల కర్రగుట్ట ఆపరేషన్ తర్వాత ములుగు ప్రాంతాల్లో కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో కొంత అల్లజడి అయితే నెలకొంది. ప్రధానంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి పిఎల్జీ దళాలకు ఎక్కువగా ఆహార వనరులు కావచ్చు, ఇతరత్ర బియ్యం అంటే రేషన్ సరుకులు కూడా ఎక్కువగా తెలంగాణ బార్డర్ ప్రాంతాల నుంచే అటు బీజాపూర్ జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలకు చేరవేస్తున్న ఒక సమాచారం కూడా ప్రచారంలో ఉంది. సో వీటికి సంబంధించి సరిహద్దు ప్రాంతాల్లో ఒకవైపు ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజనుల అభివృద్ధి, ఆదివాసీల అభివృద్ధితో పాటు అక్కడ ఎటువంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు? మీరు అన్నట్టండి మనకు ఈ కర్రగుట్టలో ఏదైతే ఆపరేషన్ జరిగిందో దీంట్లో 31 మెంబర్స్ న్యూట్రలైజ్ అవ్వడం జరిగింది. దీని తర్వాత ఫాలోఅప్ కూడా ములుగు డిస్ట్రిక్ట్లో మనం ఒక 20 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది ములుగు పోలీస్ వాళ్ళు. అంతేకాకుండా 12 వెపన్స్ కూడా రికవర్ చేశారు. సో ఫాలోఅప్ కూడా ఏంటంటే ఆపరేషన్ తర్వాత యాంటిసిపేట్ చేసి మేము యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏదైతే సప్లై సిస్టమ్, ఈ చైన్ లింక్ సిస్టమ్ ఏదైతుందో దానిపైన కూడా ఫోకస్ చేస్తున్నాము. బట్ వన్ థింగ్ క్లియర్గా నేను చెప్పగలిగేది ఏంటంటే ఇదివరకు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు పబ్లిక్లో కూడా అదేవిధంగా ఇంటీరియర్ ట్రైబల్ ఏరియాస్లలో కూడా పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. ఎవరికి కూడా గ్రాసరీస్ అటువంటి సప్లై చేయట్లేదు. ఉన్నా కూడా మా నోటీస్లో ఉంటుంది. వీఆర్ డెఫినెట్లీ కంట్రోలింగ్ ఇట్. ప్రస్తుతం నార్త్ తెలంగాణ జోనల్ కమిటీలో ఎంతమంది ఇంకా యాక్టివ్గా ఉన్నారు? సో టోటల్ తెలంగాణ నుంచి ఇప్పుడు మనకు 87 మెంబర్స్ అండర్ గ్రౌండ్ ఉన్నారు. ఇంతకుముందు అది సంఖ్య 95 ఉండే, ఇప్పుడు అది 8 మెంబర్స్ తగ్గారు. ఫైనల్గా ఏజెన్సీ ప్రాంతాల్లో మీరు విస్తృతంగా పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏఎస్పీలు కావచ్చు, ఫోర్స్ సహాయంతో అభివృద్ధిని కూడా సమీక్షిస్తున్నారు. సో కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, అభివృద్ధి విషయంలో ఎటువంటి సహాయాలు అందుతున్నాయి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనం ఈ నక్సలిజంను కంట్రోల్ చేయగలిగినామంటే వన్ థింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్లనే. దానికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం వల్లనే ఏవైతే పాలసీస్ ఉన్నాయో గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతాను. ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్ టైం పూసుగుప్ప నుంచి కూడా బార్డర్ విలేజ్ వరకు కూడా ఒకప్పుడు అది చాలా దట్టమైన అడవి, ఇంటీరియర్ ఏరియా. అటువంటి ఏరియాస్లలో కూడా ఇప్పుడు మనం ఒక బీటీ రోడ్ లే చేసినామంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ వల్లనే.
నంబాల మృతి తర్వాత కూడా ప్రజా సంఘాలు చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా బలగాలపై అనేక విమర్శలు కూడా చేస్తున్నాయి. ఇప్పటికైనా శాంతి చర్చలకు కేంద్రం దిగిరావాలని కూడా అటు ప్రజా సంఘాల నుంచి డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒకవైపు మీరు నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు, మరోవైపు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. సో ప్రజా సంఘాలకు మీ తరపున ఏం చెప్తారు, సెక్యూరిటీ ఫోర్సెస్ తరపున మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి, తెలంగాణ గవర్నమెంట్ అండ్ తెలంగాణ పోలీస్ స్టాండ్ కూడా ఒకటే. మేమందరం కూడా ఈ హింసకు వ్యతిరేకం. సో అందుకే మీరు చూస్తుంటే కూడా ఎన్కౌంటర్ల కంటే ఎక్కువ కూడా మా ఫోకస్ అంతా కూడా సరెండర్ మీదనే ఉన్నది. దానికి సంబంధించింది కూడా మనకు 282 మెంబర్స్ జిల్లాలో సరెండర్ అవ్వడం జరిగింది. సో ఎవరికైనా కూడా మేము చెప్పేది ఏంటంటే, హింస ఏదైతున్నదో అది ఎవరైనా కూడా విడనాడాలి. సో శాంతి చర్చలైనా ఏదైనా కూడా మీరు సరెండర్ అయ్యి వస్తే మీకు ఏవైతే రివార్డ్స్ ఉంటాయో డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ ఇట్. మొత్తంగా ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో శాంతికి మాత్రమే స్పేస్ ఉంది, ఎక్కడ కూడా నరమేధానికి చోవు లేదంటున్నారు ప్రస్తుతం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. ఖచ్చితంగా జనజీవన స్రవంతిలో కలిస్తే ఖచ్చితంగా తమ వంతు బాధ్యతగా వారికి అందాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో, సరెండర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ విషయంలో తాము బాధ్యతగా ఉంటామని చెప్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. ఖచ్చితంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశామని, సరిహద్దులో పేరూరు నుంచి చర్ల వరకు కూడా తమ బృందాలు పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నాయని చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.